శుభములు తెలియజేస్తూ గడిచిన వారంలో మనము ఎత్తబడిన సర్పము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇత్తడి సర్పమును గూర్చి మనము చూసాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎత్తబడిన సర్పమునకు మరి సాదృశ్యముగా మనకు కనబడుతున్నాడు. ఎవరైతే ఆ సర్పం వైపు, మోషే అరణ్యంలో ఎత్తినటువంటి సర్పం వైపు చూసినారో వారందరూ కూడా బ్రతికినారు అనే మాట మనం చూస్తాము. అయితే ఇప్పుడు క్రీస్తునందు ఎవరైతే సిలువలో ఇత్తడి సర్పము వలె ఎత్తబడినటువంటి యేసు ప్రభు వారి వైపు ఎవరైతే చూస్తారో వారికి రక్షణ కలుగుతుంది, తీర్పు తప్పించబడుతుంది, నాశనం నుంచి బయటపడతారనే మాట మనము చూసాము. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఒక మనిషి యథార్థముగా, సత్యముగా, నిర్దోషత్వము కలిగి జీవించినప్పుడు అది సరి అయిన గుర్తింపు నీకు రాకపోవచ్చు. ఒక మనిషి నిర్దోషంగా లేకపోయినను, అన్యాయంతో ఉన్నను, మోసంతో ఉన్నను, అతనికి ఒక మంచి గుర్తింపు తాను పొందుకొని ఉండొచ్చు. అంటే మనము నీతిగా ఉంటున్నాం, భక్తిగా ఉంటున్నాం, విశ్వాసంతో ఉంటున్నాం, కానీ ఆ నీతి, ఆ నిర్దోషత్వము, లేకపోతే ఆ భక్తి, ఆ విశ్వాసము బయలుపరచబడడం లేదు. అంటే గుర్తింపు రావటం లేదు, గుర్తించడం లేదు జనులు. కాబట్టి అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి? మనం చదివినటువంటి ఈ కీర్తన భాగంలో 37వ కీర్తనని మనం గమనిస్తే, భక్తిహీనులు వర్ధిల్లుతున్నప్పుడు, చెడ్డవారు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు నీవు వ్యసన పడకూడదు, నీవు కోపము తెచ్చుకోకూడదు, నీవు అంతరంగములో బాధపడకూడదు అనేటువంటి మాట మరి లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. లేఖనాలను గమనించండి. 37వ కీర్తన 1 నుంచి 6 వరకు ఎవరైనా ఒకరు చదువుదాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము, నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. సో కాబట్టి ఇక్కడ దావీదు తెలియజేస్తున్నటువంటి మాటను మనం గమనిస్తాం ఒకసారి. భక్తుడైన దావీదు నిరాశలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఎవరు తనని అర్థం చేసుకోనప్పుడు ఆయన ఏం చేశాడు? లేఖనాలలో మనం చూస్తే, తన వారే తన మీద తిరుగుబాటు చేసినప్పుడు, తన యొక్క సైన్యమే తనకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, రాళ్ళెత్తినప్పుడు, తనను చంపడానికి చూసినప్పుడు దావీదు ఏం చేసినాడంట? తన దేవుడైన యెహోవాను బట్టి బలము తెచ్చుకొనెను అంటాడు. ఎవరిని బట్టి? తన దేవుడైన యెహోవాను బట్టి బలము తెచ్చుకొని ధైర్యముగా ఉన్నాడంట. అంటే ఎవరు అర్థం చేసుకోవడం లేదు, దావీదే అన్ని సమస్యలకి కారణము అని చెప్పి వారందరూ కూడా ఏం చేసినారంట? దావీదు మీద తిరుగుబాటు చేసినారు. అలాంటి తిరుగుబాటు చేసినప్పుడు ఈ సంఘటన మనం గుర్తు చేసుకుంటే, మనము ఒక సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇది ఒక దావీదు యొక్క సంఘటన ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది మనకి. ఎందుకంటే దావీదును చంపాలని, దావీదే సమస్యకి కారణమని వీరందరూ కలిసి ఒక పట్టణం మీదకి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు, మరి వీరి యొక్క వస్తువులను, ఫ్యామిలీస్ని, వీళ్ళ సమస్యలను ఇంకొక శత్రువు వచ్చి దోచుకొని వెళ్ళినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి సైన్యము అతనికి వ్యతిరేకంగా తిరిగి అందరూ దావీదు మీదకి రాళ్ళు ఎత్తినారంట. అప్పుడు దావీదు ఏం చేశాడు అని మనం చూస్తే, తన దేవుణ్ణి బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు అంటాడు. అంటే పరిస్థితులు మనకు సహకరించినప్పుడు, సమస్యలు మన ఎదుట నిలిచి ఉన్నప్పుడు, మనుషులు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు, ఆర్థిక సంబంధమైన సమస్యలు మన చుట్టూ ఉన్నప్పుడు ఏం చేయాలి? చింతిస్తూ బాధపడుతూ కూర్చోలేదు దావీదు. అందరూ దావీదే కారణం అని చెప్పి రాళ్ళెత్తి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకొని తనను తాను నిగ్రహించుకున్నాడు అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి అలాంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అదొక దావీదు యొక్క స్టోరీ మనము చూస్తే మనకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అంటే విపత్కరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, దేవుని మీద ఎలాగ విశ్వాసం ఉంచాలి, దేవుని యందు ఎలాగా మనము నమ్మిక ఉంచాలి అనే విషయాన్ని మనకు అక్కడ కనబడతా ఉంటుంది. అంటే దావీదు యొక్క స్టోరీ మనకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అన్నమాట.
సో కాబట్టి దేవుని వాక్యం వైపు మన మనసు త్రిప్పి 19వ కీర్తన 7వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యం ఎంత విలువైనదో, దేవుని వాక్యం ఎంత బలమైనదో, దేవుని వాక్యం ఎంత పరిశుద్ధమైనదో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. 19వ కీర్తన 7వ వచనం నుండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్లజేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. ఇక్కడ మనము వాక్యం ఎంత విలువైనదో గ్రహించాలి. ఫస్ట్ నీకు దేవుని వాక్యం యొక్క లోతు అర్థం కావాలంటే ఫస్ట్ దాని యొక్క విలువ తెలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎలాంటిదంట? మళ్ళీ చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్లజేస్తుంది. యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. ఇంకా వెండి బంగారముల కంటే అది విలువైనది, కోరదగినది అంటాడు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, ఆయన ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, ఆయన ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది. తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది. మనకి ఎప్పుడైనా ఇలాంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఎలాంటి? బంగారము కంటే దేవుని వాక్యము మేలిమి బంగారము కంటే విలువైనది, లేదా తేనె కంటే జుంటి తేనె కంటే మధురమైనది, తీయనైనది. ఏంటిదట? దేవుని వాక్యం. ఆ టేస్ట్ దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది, చెప్తే అర్థం కాదు. కొన్ని చెప్తే అర్థం కావు, ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఒక స్త్రీ డెలివరీ అవుతుంది అనుకోండి, డెలివరీ గురించి మనం ఎంతైనా చెప్పొచ్చు. డెలివరీ ఇలా అవుతారు, అలా అవుతారు, ఇట్లా అవుతారు అని చెప్పొచ్చు. ఆ టైంలో ఇలా అరుస్తారు, ఏడుస్తారు, లేకపోతే బిడ్డ ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయలేను. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యము ఏం చేయాలంట? ఎక్స్పీరియన్స్ చేయాలి. వ్యక్తిగతంగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తేనే నీకు దాని యొక్క టేస్ట్ అర్థమవుతుంది. ఆ టేస్ట్ అనుభవించిన వాడు దావీదు అంటున్నాడు ఏమని? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. దేవుని వాక్యాన్ని రుచి చూడాలి. దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా దేవా నా కన్నులు తెరువు అని దావీదు అంటాడు. ఏం చూసినట్లు? తెరవగానే చదవగానే మనకి ఏది అర్థము కాదు. అందుకని ఈ ధర్మశాస్త్రానంట, ఈ దేవుని చట్టాన్ని, దేవుని విధులను, దేవుని కట్టడలను దేవుడట యాకోబుకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ కనబడుతుంది. ఇది దేవుడు యాకోబుకు ఇవ్వక ముందు ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి జనాంగములన్నిటి దగ్గరికి వెళ్ళి నా కట్టడలు, నా ఆజ్ఞలు మీరు అనుసరిస్తారా, పాటిస్తారా అని చెప్పి అడిగితే మేం పాటించలేం, మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళందరూ సమాధానం ఇచ్చినప్పుడు యాకోబు యొక్క జనాంగమట మేము పాటిస్తాము అని చెప్పి వారు ముందుకు వచ్చినారంట. అప్పుడు దేవుడు వారిని ఎక్కడికి పంపించాడో తెలుసా? 70 మందిగా ఐగుప్తు దేశానికి పంపించాడు. అంటే దేవుని నిర్మలమైన, దేవుని నిర్దోషమైన ఆ కట్టడలు, ఆజ్ఞలు అనుసరించాలంటే వీళ్ళు కొంచెం ప్యూరిఫై అవ్వాలి, లేకపోతే వీరు కొంచెం శుద్ధి చేయబడాలి. కాబట్టి వీళ్ళని ఎక్కడికి పంపించాడంట? ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిలోనికి పంపించాడు. ఎక్కడ పంపించాడు? హల్లెలూయా. ఐగుప్తు అనే ఇనుప కొలిమిలోనికి పంపించాడు. అది ఒక ఇనుప కొలిమి లాంటిది. కొలిమి ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది మనిషిని. కొలిమి ఏం చేస్తుంది? బంగారాన్ని శుద్ధి చేస్తుంది, ఇత్తడిని శుద్ధి చేస్తుంది, వెండిని శుద్ధి చేస్తుంది, లేకపోతే ఇనుమును శుద్ధి చేస్తుంది. సో కాబట్టి ఆ కొలిమిలోనికి వెళ్ళిన దేనినైనా ఆ కొలిమి ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది. ఐగుప్తు యొక్క ఎక్స్పీరియన్స్, ఐగుప్తు యొక్క అనుభవం, ఆ శుద్ధి చేయబడిన అనుభవము ఈ యొక్క యాకోబు జనాంగము పొందింది అన్నమాట. అయితే మీరు ఐగుప్తులోనికి వెళ్ళాలి అని చెప్పి వారిని ఐగుప్తుకు పంపించి, ఆ ఐగుప్తులో వీరి యొక్క కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు అక్కడి నుంచి వీళ్ళని తీసుకొని వచ్చి సీనాయి పర్వతము దగ్గర మండుతున్న ఆ కొండ దగ్గరికి వచ్చి దేవుడు ఆ కొండ మీదకి దిగి వచ్చి వారికి 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రపు గ్రంథాన్ని దేవుడు యాకోబు జనాంగానికి ఇచ్చినాడు. ఆ జనాంగానికి ఇది ఏంటిదంట? చదవండి ఇప్పుడు 33వ అధ్యాయం 4వ వచనం. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు యొక్క సమాజ స్వాస్యము. జనులలో ముఖ్యులను, దానికంటే ముందు వచనాన్ని మనం చదివితే మొదటి నుంచి అక్కడ
షేయిరు అరణ్య చదవండి. దైవజనుడైన మోషే మృతి నొందిన తరువాత అతడు ఆ, మృతి నొందక మునుపు మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను. షేయిరులో నుండి ఎక్కడికి వెళ్ళాడంట? షేయిరులోనికి వెళ్ళాడు. నుండి వారికి ఉదయించాడు. అక్కడ వారికి ఉదయించి అడిగాడంట, ఏమని? మీరు నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు పాటిస్తారా అంటే మా వల్ల కాదు అన్నారంట వాళ్ళు. ఎవరు? ఆ షేయిరు ప్రాంతం వాళ్ళందరూ. అప్పుడు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్ని ఆయన పారానుకు వెళ్ళను అనే మాట ఉంటది. ఎక్కడికి వెళ్ళాడంట? షేయిరు నుంచి ఆయన పారాను అరణ్యంలోని కొండ నుండి ప్రకాశించాడు. ఆ పారాను కొండ నుంచి ప్రకాశించి ఆ ప్రాంత ప్రజలందరిని అడిగాడంట, ఏమని? మీరు నా ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారా? వారందరూ మేము చేయలేమయ్యా, నిన్ను వలని పొరుగు వారిని మేము ప్రేమించలేమయ్యా, దొంగతనం చేయకుండా మేము ఉండలేమయ్యా, నరహత్య చేయకుండా ఉండలేము, నీ ఆజ్ఞలు మేము పాటించి అంత జాగ్రత్తగా మేము బ్రతకలేము, మా వల్ల కాదు అంటే అప్పుడు యాకోబు సమాజం దగ్గరికి వెళ్తే యాకోబు సమాజం అన్నదంట, మేము రెడీ. వారు అందుకనే దేవుడు వారికి ఆ యొక్క, మీరు చూడండి, ఆ సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందు జరిగిన సంఘటనలన్నీ కూడా చూస్తే, ఐగుప్తులోంచి వాళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత చాలా ఏమంటారు ఏరియాలకి వాళ్ళని దేవుడు నడిపిస్తాడు. ఒక దగ్గరికి వెళ్తే ఆహారం ఉండదు, ఒక దగ్గరికి వెళ్తే నీళ్లు ఉండవు, ఒక దగ్గరికి వెళ్తే సర్పములు వస్తాయి, ఒక దగ్గరికి వెళ్తే అరణ్యంలోని ఖడ్గమృగములు, సింహములు వస్తాయి వారి సమాజంలోనికి. రకరకాల సమస్యల గుండా వాళ్ళని సెట్ చేస్తూ సనుగులు గునుగులు అవన్నీ లేకుండా ఆ ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉండడం వల్ల వారి మనసు నిండా ఏముంది అంట? ఐగుప్తు నిండిపోయి ఉంది. ఐగుప్తు అనేది బయట కనబడే ఐగుప్తు గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ నీ అంతరంగంలో ఉండేటువంటి ఐగుప్తు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం వెళ్ళిపోవాలంట? మన లోపల ఉన్నటువంటి ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క దర్శనము మనకి కలుగుతుంది. కాబట్టి దేవుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఐగుప్తును తీసివేయడానికి అనేకమైన పరిస్థితుల గుండా దేవుడు వారిని నడిపించాడు. అందుకనే వారికి ధర్మశాస్త్రాన్ని ఎలా ఇచ్చాడంట? ఆస్తిలాగా ఇచ్చాడు. అందుకని వారు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడుస్తున్నా వాళ్ళ ధ్యానము, వాళ్ళ ధ్యాస అంతా దేని మీద ఉంటుంది? ఆ స్వాస్థ్యం, ఆస్తి మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, నీకు కొంత ఆస్తి, విలువైన కొంత ఆస్తి ఉందనుకోండి, నీ మనసు ఏడు ఉంటుంది? దాని మీద ఉంటుంది. లేకపోతే మంచి బంగారం నీ దగ్గర ఉందనుకోండి, నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? చేతిలో 1,00,000 రూపాయలు డబ్బులు ఉన్నాయనుకోండి, మన మనసు అటు తిరిగి ఇటు తిరిగి ఆడే ఉంటుంది. ఎందుకంటే అది నీ యొక్క స్వాస్థ్యము. అయితే దేవుడు తన వాక్యాన్ని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. అది యాకోబుకు స్వాస్థ్యముగా ఇచ్చాడంట. ఆ మాట మనం 147వ కీర్తనలో మనం చూస్తాము. దేవుడు యాకోబుకు వాక్యమునిచ్చెను. 147వ కీర్తన చివరి వచనం, 19వ వచనం. దేవుడు తన వాక్యమును యాకోబుకు తెలియజేసెను, ఆయన కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగున చేసి ఉండలేదు. క్రీస్తును గూర్చి, దేవుని గూర్చి, దేవుని వాక్యమును గూర్చి ఎవరికి ఇచ్చాడంట? ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును యాకోబుకి ఇచ్చాడు. ఏ జనాంగమునకు ఆయన దీనిని ఇవ్వలేదు. ఎందుకంటే అనేక జనాంగాలను, అప్పుడు భూమి మీద ఉన్నటువంటి జనాంగములన్నిటిని ఆయన అడిగాడు. వారెవరు దానికి ససేమిరా అన్నారు. కానీ యాకోబు ఒక్కడే ముందుకు వచ్చాడు. యాకోబు యొక్క సమాజం ముందుకు వచ్చింది. అందుకని ఆ సమాజము శ్రమల్లో ఉన్న, ఐగుప్తులో ఉన్న, ఏమంటారు చెరపట్టబడి బబులోనుకు వెళ్ళిపోయినా, అశ్షూరుకు వెళ్ళిపోయినా, చెరపట్టబడి హిట్లర్ చేతిలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మర్చిపోయినది ఏందో తెలుసా? ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ధర్మశాస్త్రం. ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా సరే దేవుని వాక్యమును, ఆయన కట్టడలు, ఆయన నియమించిన విధులను వాళ్ళు మర్చిపోలేదు. దానికోసం ఇప్పుడు కూడా పోరాటం జరుగుతూ ఉంది ఇశ్రాయేల్ దేశంలో. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళందరూ చేసేది ఏందో తెలుసా? భూమి మీద ఇశ్రాయేల్ దేశము లేకుండా చేయాలి. వీరా అంటే దేవుని కట్టడలు, దేవుని నీతి, దేవుని భక్తి, దేవుని యొక్క న్యాయములను అనుసరిస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు అని చెప్పి భూమి మీద లేకుండా చేయాలని తన చుట్టూ ఉన్నటువంటి సమాజములన్నీ ట్రై చేస్తూ ఉన్నాయి. ఇక మాకు వేరే ఆప్షన్ లేదు, మమ్మల్ని మేము కాపాడుకోవాలి, దేవుని యొక్క ఏమంటారు చిత్తము, దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించాలి. ఆయన రాజ్యం యొక్క పునాది ఏంటి? ఆయన సింహాసనం యొక్క పునాది ఏంటి అంటే నీతి న్యాయము. నీతి న్యాయము నీ సింహాసనానికి పునాదులు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. కాబట్టి ఆ సమాజం యొక్క స్వాస్థ్యము ఏంటిదంట? దేవుని యొక్క వాక్యము. సో ఆ వాక్యము మనము అనుసరిస్తూ ఉంటున్నాం.
కాబట్టి ఆ నిర్దోషత్వము మనము 37వ కీర్తనలో చదివిన మాటని అక్కడికి మరలా మనం వస్తే 6వ వచనంలో నిర్దోషత్వము ఎలాగా వెల్లడిపరచబడుతుందంట? వెలుగు వలె నీ నీతిను, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును ఆయన వెల్లడిపరచును అంటాడు. ఏమవుతుందంట? ఎలాగా? ఒకరోజు బాగా అతి ఏమంటారు ప్రకాశవంతమైన ఒక డే ఎలా ఉంటుందో అలాగున నీ యొక్క నిర్దోషత్వం బయలుపరచబడుతుంది, అలాగున మన వెలుగు బయలుపరచబడుతుంది. ఇప్పుడు నేను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, ఇప్పుడు ఎవరు నిన్ను అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాలలో మనం ఒక మంచి ఆలోచనతో ఒకవేళ నిర్దోషంగా మనం ఉంటే కూడా మనల్ని అపార్థం చేసుకునేవారు ఉంటారు. అయితే ఇది ఎప్పుడు బయలుపరచబడుతుందంట? దేవుడంట మన నిర్దోషత్వాన్ని, మన నీతిని దేవుడట ఏం చేస్తాడంట? మధ్యాహ్నము వలె దేవుడు దానిని ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడు అనే విషయాలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసముతో ఏం చేయాలంట? ఈ న్యాయ విధులను అనుసరిస్తూ కొనసాగుతూ ఉండాలి. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైనటువంటి క్రీస్తు వైపు మన మనసు త్రిప్పి మనం ఏం చేయాలంటే విశ్వాసముతో, ఓపికతో మన జీవితాలను ఏం చేయాలి? కొనసాగించాలి. దేవుడే మన యొక్క నిర్దోషత్వాన్ని, మన నీతిని మధ్యాహ్నము వలె, వెలుగు వలె ఆయన ప్రకాశింపజేస్తాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదికి వచ్చి ఉన్నది అంటాడు. అంటే దేవుడు తన యొక్క మహిమను మన జీవితాలలో వెల్లడిపరిచే దినం ఒకటి ఉన్నది. చదువు 61వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి దేవుడు నీ మీద ఉదయించినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం వలె ఉంటుంది. అన్ని తేటగా ఉంటాయి. అప్పుడు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనల్ని మనం నిరూపించుకోవడానికి చాలా ట్రై చేస్తాం, ప్రయత్నం చేస్తాము. అంటే నాలో ఏం తప్పలేదండి, నేను యథార్థంగానే ఉన్నానండి, ఏం చేస్తాం? అలా అని ఏం చేస్తామంటే మనల్ని మనము నిరూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఒక దినం వస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే నీ నిర్దోషత్వాన్ని, నీ యొక్క నీతిని మధ్యాహ్నం వలె, వెలుగు వలె దేవుడు ఏం చేస్తాడంటే వెల్లడిపరుస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వెల్లడిపరచాలి అంటే, దేవుడు వెల్లడిపరిచేటువంటి ఆ టైం కొరకు మనం ఏం చేయాలంటే ఓపికతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. 7వ వచనం చదవండి, అందులోనే 37వ కీర్తన 7వ వచనం. కొద్దిసేపు అది యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా కొరకు యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల మధ్యలో దుర్మార్గులు మన ముందు వర్ధిల్లుతూ ఉన్నారు, చెడుతనం చేసేవారు బాగుపడుతూ ఉన్నారు. మనము నీతిగా ఉన్నాం, భక్తిగా ఉన్నాం, విశ్వాసంతో ఉన్నాం. అయినా సరే మన జీవితంలో ఏం లేదంట, శ్రమలో ఉన్నాము. అరే వాడేమో భక్తి చేయడు, విశ్వాసంలో ఉండడు, వాడేమో నీతిగా ఉండడు, వాడు అన్యాయంతో ఉన్నాడు, మోసంతో ఉన్నాడు, పాపంతో ఉన్నాడు. అయినా సరే వాడు వర్ధిల్లుతున్నాడు, మనం వర్ధిల్లలేకపోతున్నాం. కారణం ఏంటి అని చెప్పి మనం ఏం చేస్తామంట? వ్యసన పడతాం, బాధపడతాం, కోపం తెచ్చుకుంటాం. ఎక్కడో అంతరంగంలో ఒక తెలియని బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో నువ్వు ఎలా ఉండాలంట? నిరీక్షణతో ఉండాలి, దేవుని మీద విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, నీకంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం వస్తుంది, నీ నిర్దోషత్వము మధ్యాహ్నము వలె, నీ నీతి వెలుగు వలె దేవుడట వెల్లడిపరుస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకము చాలా స్వార్థముతో కూడినటువంటి, సెల్ఫిష్ మైండ్తో కూడినటువంటి మోస్ట్ కరప్టెడ్ లోకంలో మనం ఉన్నాము. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఎలాంటి లోకంలో ఉన్నాం? మోస్ట్ కరప్టెడ్ అంటే దాదాపు నాశనానికి దగ్గరగా సొదొమ గొమొర్రా ఏ పరిస్థితుల మధ్యలో ఉండను అలాంటి వరల్డ్లో, ప్రపంచంలో మనం ఉన్నాము. కాబట్టి ఎవరు నిన్ను అంత ఈజీగా అంగీకరించరు. అలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే దేవుని మీద విశ్వాసంతో, ఓపికతో, నిరీక్షణతో మనం ఏం చేయాలంట? కొనసాగుతూ ఉండాలి. అందుకని ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి మనము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చినప్పుడు దేవుడే మన నిర్దోషత్వాన్ని, దేవుడే మన నీతిని ఏం చేస్తాడంట? వెలుగు వలె
ప్రకాశమానమైనటువంటి వెలుగు వలె, అతి ఎక్కువ వెలుగు ఉన్నటువంటి దినము వలె ఆ దినము మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి. మరొక లేఖన భాగం చదువుదాము, నిర్గమాకాండం 14వ అధ్యాయము. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఆయనను నమ్ముకొని మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. 14వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి అంటే, ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, శత్రువులు తరుముతా ఉన్నారు. ముందుకు వెళ్దామంటే సముద్రం ఉంది, పక్కకి వెళ్దామంటే అరణ్యం ఉంది, అది విషసర్పాలతో కూడినటువంటి ఎడారి అరణ్యంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, మనం చిక్కబడిపోయి ఉన్నాం, మనం ఇరికిపోయి ఉన్నాం అని చెప్పి జనులు ఇక ఏం చేస్తున్నారంటే మోషే మీద సనుగుతూ ఉన్నారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మాకు అక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావా అని చెప్పి తిరుగుబాటు చేస్తున్న సమయంలో మోషే దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా ఏంది పరిస్థితి, వెనక శత్రువులు, ముందు సముద్రం, ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అంటే అప్పుడు దేవుడు అంటాడు, మీరు ఊరక చదవండి అన్నమాట, మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఊరక నిలిచి ఉండడం అంటే అన్ని వదిలేసి ఖాళీ కూర్చోండి కాదు. ఎలాగ మనం చదివాం కదా, ఏమండి, మీరు మౌనముగా ఉండి యెహోవాను నమ్ముకొనుడి అంటాడు. మీరు మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుడి అంటాడు. కాబట్టి మన నిర్దోషత్వము వెల్లడి అవ్వాలి అంటే, మన వెలుగు ప్రకాశించాలి అంటే మనం ఏం చేయాలంట, ఆయనను నమ్ముకోవాలి. నీ అంతరంగంలో ఇప్పుడు దావీదు మీదకి రాళ్ళెత్తి నిలబడ్డారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఊరక ఉండి తన దేవుణ్ణి బట్టి ఏం చేసినాడంట, ధైర్యం తెచ్చుకున్నాడంట. అంటే నా నిర్దోషత్వం మీకు అర్థమయ్యే టైం ఈ దేవుడి నాకు ఒక రోజు ఇస్తాడు అని చెప్పి ఆయన ధైర్యంగా నిలబడ్డాడంట. హల్లెలూయా. నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే నన్ను నిరూపిస్తాడు, దేవుడే నా చీకటిని వెలుగుగా ఆయన మారుస్తాడు అంటాడు. సో అలా మార్చినప్పుడు అప్పుడు దేవుడు అంటాడంట, ఏమని, లెమ్ము తేజరిల్లుము, నీ టైం వచ్చింది. ఇప్పటిదాకా నీవు నింద భరించావు, అవమానం భరించావు, చీకటిని భరించావు, ఏమంటారు, మనుషుల మాటల వలన నీవు గాయపరచబడినావు. చాలాసార్లు ఎలా ఉంటుందంట, నోటి మాట వలన కలిగే ఇబ్బంది కూడా కలగకుండా దేవుడు చేయగలడు. చాలాసార్లు ఇతరులు మాట్లాడినప్పుడు మనం ఎక్కడో గాయపడతాం. నోటి మాటల వలన కలుగు గాయములు, ఆ గాయము కూడా కలగకుండా దేవుడు ఏం చేస్తాడంటే మన నీతిని ఏం చేస్తాడంట, వెల్లడిపరుస్తాడు అనే మాట చూస్తున్నాం. అలా వెల్లడిపరచాలి అంటే నీవు యెహోవా యందు నమ్మిక ఉంచి మౌనముగా ఉండుడి అనే మాట చూస్తాము. కాబట్టి మరొక పదం మనం చూస్తాం. అక్కడ వాళ్ళని సముద్రం మూసేసింది, ఎర్ర సముద్రం మూసేసింది, వారు చిక్కబడినట్లుగా ఉన్నారు. మోషే మనల్ని మోసం చేశాడా, లేకపోతే మోషే ఏమంటారు సాతాను యొక్క ట్రాప్లో పడ్డాడా? సాతాను యొక్క అంటే ఎక్కడో అక్కడ మంచిగా టైంకి ఐగుప్తులో ఎలా ఉండేది పరిస్థితి వీళ్ళకి అంటే, మెటీరియల్ తెచ్చుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. యజమాని పని ఇచ్చాడు, ఆ పనికి అవసరమైన సరుకులు ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, టైంకి భోజనము పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి ఐగుప్తులో. వీళ్ళకి ఇంకా సెటిల్ అయిపోయారు. ఇంకో మాటలు చెప్పాలంటే 430 సంవత్సరాలంటే సెటిల్ గారా చెప్పండి? ఓ 5 సంవత్సరాలు హైదరాబాద్కి వెళ్ళిపోతే సెటిల్ అయిపోతారు కదా. అక్కడ ఇల్లు, సంసారం, కొత్త పరిచయాలు, అక్కడి వాతావరణం, అసలు ఇంకా ఊర్లోకి రావడానికి అసలు ఇష్టపడం కదా. మరి ఐగుప్తులో ఇశ్రాయేలీలు కూర్చుక్కడే నువ్వు వెనక గోమ. ఐగుప్తులో ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, వారు సెటిల్ అయిపోయారు. ఈ మోషే అనే ఆయన వచ్చి ఏం చేశాడంటే, వీళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్దాం రండి అని చెప్పి తీసుకొని వచ్చాడు. ఈ మోషే ఎక్కడో సైతాను యొక్క ట్రాప్లో పడ్డట్టున్నాడు. వాళ్ళు చిక్కబడ్డారు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. 14వ అధ్యాయము 1-2-3 వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పిహాహీరోతు ఎదురుటను అనగా మిగ్దలోకు సముద్రమునకు మధ్యనున్న బయల్సొఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం నొద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని. ఫరో అంటున్నాడు ఏమని ఈ మాట అంటే, దొరికారురా మనకి, వీళ్ళు చిక్కబడి ఉన్నారు, వీళ్ళ పని అయిపోయింది అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ఎర్ర సముద్రము, అరణ్యము, శత్రువులు వాళ్ళని ఏం చేసిందంటే మూసివేసిందంట. వెనక శత్రువులు, ముందు సముద్రము, అరణ్యము, ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, చిక్కబడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలోనికి ఎందుకు తీసుకొచ్చాడు మోషే అని చెప్పి, మోషే ఎక్కడో ట్రాప్ తప్పాడు, మనల్ని లాగం చేశాడు అని చెప్పి మోషే మీద ఇది అవుతున్నారు. అప్పుడు దేవుడు అంటాడు ఏమని,
మీరు ఊరక నిలిచి చూడుడి. యెహోవా ఏం చేయబోతున్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడో మీరు నిలిచి చూడుడి అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి నిలిచి చూడమంటే దేవుని నమ్ముకొని ఉండడం, నిలిచి చూడడం అంటే ఆయన మీద విశ్వాసంతో ఉండడం, నిలిచి చూడడం అంటే ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవడం, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవడం. అలా ధైర్యం తెచ్చుకున్నప్పుడు మనము సరైనటువంటి ట్రాప్లో మనం ఉంటామనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం నుండి. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మొరపెట్టినారు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు ఫరో సమీపిస్తుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి చూసి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడిపోయినారంట. అంటే పరిస్థితులు బాగలేనప్పుడు మన మనసులో ఏముంటది అంటే భయం ఉంటుంది. ఆ భయంలో నుంచి చాలా మాటలు బయటకు వస్తాయి. ఏమొస్తాయి? ఏం జరగబోతుందో, శత్రువు వచ్చేస్తున్నాడు, సమస్యలు వచ్చేస్తున్నాయి, ఇక మన పని అయిపోయింది అని చెప్పి అప్పుడు అసలైన ఒరిజినల్ మాటలు బయటకు తీస్తాం. నువ్వే దీనికి కారణం, నీ వల్లనే అయ్యింది. ఎవరి వల్ల అయింది? నీ వల్లనే అని చెప్పి ఒకరి మీద ఒకరు ఆదాము అవ్వలు నిందలు మోపుకున్నట్టుగా దేవుడు వచ్చి అడిగాడంట, ఎందుకు మీరు ఇలా చేశారని చెప్పి ఆదాముని అడిగితే ఆదాము అన్నాడట, నాకేం తెలియదయ్యా, నువ్వు నాకు ఇచ్చినటువంటి అవ్వనే ఆ పండుది తెచ్చిచ్చింది నాకు, నేను తిన్నాను అన్నాడు. అప్పుడు అవ్వని అడిగాడంట దేవుడు, ఏమమ్మా అవ్వమ్మా ఎందుకు చేసావు ఈ పని అంటే, నాకేం తెలియదయ్యా, నువ్వు సృజించినటువంటి ఆ సాతానే నన్ను మోసపుచ్చింది. ఇప్పుడు ఎవరు దోషి? ఆదామా, అవ్వనా, సైతానా? సైతానును సృష్టించినటువంటి దేవుడా? అంటే వీళ్ళందరూ కలిసి ఏమంటారు, దేవుడు ఒక బాల్ వేశాడు, వేస్తే మళ్ళీ ఆ బాల్ ఎటేశారు, మళ్ళీ ఆయనకి వేశారు. దీని అంతటి కారణం నువ్వే అయ్యా. నువ్వు ఆ సైతాన్ని, ఆ సర్పమును నువ్వు పెట్టకపోతే, ఆ సైతాన్ని సృజించకపోతే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా. నువ్వే కారణం అంటే నువ్వే కారణం అని ఒకరి మీద ఒకరు ఏం చేస్తామంట, నిందలు మోపుకుంటాం సమస్యలు వచ్చినప్పుడు. ఏ సమస్య లేకపోతే ప్రాబ్లం లేదు, అప్పుడు అన్నీ కనబడవు. కానీ సమస్యలు వచ్చినప్పుడు నువ్వే కారణం అంటే నువ్వే కారణం అని చెప్పి ఒకరి మీద ఒకరం ఏం చేస్తామంట, నిందలు వేసుకుంటాం. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీలు మోషే మీద సనుగుతా ఉన్నారు, నువ్వే కారణం మేము చావడానికి, మమ్మల్ని చంపడానికి నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావని చెప్పి. అప్పుడు ఒరిజినల్గా వాళ్ళు భయపడిపోయారు. ఫస్ట్ శత్రువును చూసి భయపడిపోయారు. భయంలో నుంచి ఆ మాటలు బయటికి వచ్చినవి, ఒకరి మీద ఒకరు నింద మోపుకోవడం. ఆ తర్వాత మోషే మీద వారు సనిగినారు. ఎవరి మీద? మోషే మీద సనిగినారు. ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాం? నీ నిర్దోషత్వము, నీ నీతి మధ్యాహ్నము వలె వెలుగు వలె వెల్లడి అయ్యేటువంటి టైం ఉంది. దాని కొరకు ఏం చేయాలంట, ఆయన యందు కనిపెట్టుకొని, ఆయనను నమ్ముకొని, ఆయన మీద విశ్వాసం ఉంచి, నిరీక్షణతో, ఓపికతో, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ మనము జీవించవలను అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఐగుప్తులో చచ్చుట, ఐగుప్తీయులకు దాసులగుట మేలు కదా, మేమెందుకు ఇక్కడ చనిపోవాలని చెప్పి వారు అనేకమైన మాటలు మాట్లాడినట్లు. మాకు అక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావా? ఏం లేవని? ఈ అరణ్యంలో సమాధులు చాలా బాగా కట్టుకోవచ్చు. ఐగుప్తీయుల సమాధులు చూసారా మీరు? తెలుసా? పిరమిడే సమాధి. అంటే సమాధికి ఐగుప్తులు అంత ప్రాధాన్యతనిస్తారు వాళ్ళు. ఒక సమాధి ఈ ఊరంత ఉంటుంది. అంటే సరౌండింగ్ ఒక సమాధి హైట్ ఇలా అయితే చూడలేము మనం. ఒక పెద్ద అలాంటి కొండలు కూడా మన దగ్గర లేవు, అంత పెద్ద కొండలు. ఇప్పుడు మా ఊరు దగ్గర ఒక కొండ ఉంటుంది, అది గుట్ట ఉంటుంది, ఏది గొల్లపల్లి గుట్ట అంటారు దాన్ని, గొల్లపల్లి గుట్ట. పెద్ద ఉంటుంది, అసలు అది దేనికి సరిపోదు ఆ పిరమిడ్ ముందు. పిరమిడ్ అంటే ఐగుప్తీయుల రాజుల సమాధులు. అంటే రాజుల సమాధులు ఆ లెవెల్లో ఉన్నాయంటే మామూలుగా ఉంటాయిగా, కొంత లెవెల్లో ఉంటాయిగా. మాకు అక్కడ సమాధులు లేవని ఈ అరణ్యానికి తీసుకొని వచ్చావా అని చెప్పి మోషే మీద వారు ఏం చేస్తున్నారట, దేవుని యొక్క నడిపింపులో ఉన్నటువంటి ఉద్దేశము వారు గ్రహించక మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు, ఏం నడిపిస్తున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు. ప్రతి శ్రమ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి శ్రమ మనల్ని శుద్ధి చేస్తుంది. ఒక సమస్య మన జీవితంలో ఉంది అంటే ఆ సమస్య ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేయబోతున్నాడని అర్థం. శ్రమ అనేది ఒక కొలిమి లాంటిది. అది ఆర్థిక శ్రమ కావచ్చు, ఆరోగ్య శ్రమ కావచ్చు, లేకపోతే కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ఏమంటారు సంబంధాల విషయాల్లో ఉన్న గొడవలు కావచ్చు, అవన్నీ సమస్యలు. ఈ సమస్యలు అన్నీ ఏంటివంటే మనల్ని సెట్ చేయడానికే, మనలో ఉన్నటువంటి ఏమంటారు మలినాన్ని శుద్ధి చేయడానికి, మనలో ఉన్నటువంటి ఆ శరీర సంబంధమైన క్రియలను
తీసివేయడానికి దేవుడట సమస్యలు అనేటువంటి ఆ శ్రమలు అనేటువంటి ఆ కొలిమిలోనికి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాడు. ఏ సమస్య లేదనుకో, మనకు ఏ సమస్య లేదనుకో ఏం చేస్తాం? మనం ఆగం. మన కాళ్ళు భూమి మీద ఉంటాయా? ఉండవు. వాస్తవం అది. ఏ సమస్య లేదనుకో మన కాళ్ళు భూమి మీద ఉండవు. ఆ సమస్యల మధ్యలో మనము నేర్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి. అవి మనం నేర్చుకోవాలి. దేవా, మేమున్న ఈ పరిస్థితిలో మేమేం నేర్చుకోవాలి, ఏం మిస్ అవుతున్నాం, మేము ఏం సరి చేసుకోవాలి అని చెప్పి మనల్ని మనమట చూసుకోవాలంట. సమస్యల వైపు కాదు నువ్వు చూడాల్సింది. సమస్యలు వచ్చినప్పుడు సమస్యల వైపు కాదు నువ్వు చూడాల్సింది, నువ్వు లోపలికి చూసుకోవాలంట. ఎక్కడ చూసుకోవాలి? ఏమయ్యా, శత్రువులు వస్తున్నారు, సముద్రం ఉంది, ఈ అరణ్యం ఉంది, చిక్కబడి ఉన్నామంటే నువ్వేందయ్యా మౌనంగా ఉంటే ఏం తెలుస్తుంది చెప్పండి? మీరు ఎప్పుడైనా మౌనంగా ఉన్న సందర్భం ఉందా? కూర్చొని మౌనంగా ధ్యానంలో ఉన్నట్టుగా మీరు ఉండండి. మీకు చాలా విషయాలు ఏమైతాయి? చాలా విషయాలకి సమాధానం ఒకటి, తర్వాత చాలా విషయాలు నేను లోపలికి చూసుకుంటావు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నువ్వు లోపలికి చూసుకుంటావు. కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్యకి ఎవడు కారణమా అని చెప్పి మనం వెతుకుతాం. ఫస్ట్ ఏదైనా ఒక సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉందనుకో, లేకపోతే ఆరోగ్య సమస్య ఉందనుకో, కుటుంబాలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉందనుకో, సమస్య రాగానే ఈ సమస్యకి ఎవడు కారణము, ఆ కారణాలు వెతుకుతూ ఉంటాం అన్నమాట. సమస్యలకి ఎవడైనా కారణం కావచ్చు, కానీ ఫస్ట్ నీవు లోపలికి చూసుకోవాలి. దావీదు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక టైంలో దావీదు మీద ఒకడొచ్చి దుమ్మెత్తిపోస్తున్నాడు. దావీదా, నీవు సౌలు యొక్క రాజ్యాన్ని లాక్కున్నావు, గుంజుకున్నావు, నీవు దుర్మార్గుడివి అని చెప్పి ఏం చేస్తున్నాడట? దుమ్మెత్తిపోస్తున్నాడు. ఈ దావీదేమటి దాదాపు 400 మంది ఆయన సైన్యం ఉంది. వాళ్ళు అన్నారంట, రాజా వీడు ఎక్కువ చేస్తున్నాడు, వీడిని ఏసేయమా అన్నాడు. అంటే అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? ఎందుకంటే వీడు ఎందుకు లేస్తున్నాడు, దానికి కారణం ఏంది, వీనికి దేవుడు ఎందుకు నా మీద అరిచి అంత నోరిచ్చాడు అని తనను తాను చూసుకున్నాడంట. అప్పుడు ఆయనకు అర్థమైందంట, వాడు ఎందుకు వచ్చాడో అర్థమైందంట. ఎందుకు వచ్చాడు? బయట చూసే వారికేమో ఏం అర్థం కావట్లేదు, కానీ దావీదుకు అర్థమవుతా ఉంది ఎందుకు వచ్చాడు అంటే, నిజమే, నేను ఉరియా విషయంలో చేసిన పాపానికి ఇది కారణము. నేను వాడిని చంపాను. ఉరియా అనేటోడు ఒకడు ఉన్నాడు, వాడు చెప్పే సంఘటన ఏంటంటే నువ్వు సౌలు రాజ్యాన్ని లాక్కున్నావు అని చెప్పి తిడుతున్నాడు, దుమ్మెత్తిపోస్తున్నాడు. కానీ దావీదుకి ఏమర్థమైంది అంటే, సౌలు రాజ్యాన్ని దావీదు లాక్కోలే, దేవుడే ఇచ్చాడు, అది వేరే విషయం. కానీ దావీదు చేసిన తన లైఫ్లో తనకు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా దావీదు గురించి ఏదైనా చెప్పాలని వస్తే ఒక్క ఉరియా విషయంలో తప్ప, బెత్షెబా విషయంలో తప్ప దావీదు దేవుని హృదయానుసారుడు అంటే ఇంకా ఏ మచ్చ లేదు, ఆ ఒక్క మచ్చ తప్ప. అంటే అలాంటి మచ్చ దావీదు లైఫ్లో ఒకటి ఉంది. ఆడు దుమ్మెత్తిపోస్తుంటే ఈయన దాని కొరకే దేవుడు దీనిని అనుమతించాడు అని చెప్పి దేవుడు అంటే దావీదు తన మనసులో తనను తాను చూసుకొని సరి చేసుకున్నాడంట. నిజమే, నేను చేసింది పొరపాటే అని చెప్పి. కానీ తన చుట్టూ ఉన్న వారికి ఏమీ అర్థం కావటం లేదు అంటాడు. సో కాబట్టి దేవుని యొక్క నడిపింపు ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఏం చేయాలంటే మనము అర్థం చేసుకోవాలి. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మన నీతిని, మన యొక్క నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం వల్లే దేవుడు ఏం చేస్తాడంటే వెల్లడిపరుస్తాడు. ఎందుకంటే అది అర్థం కాకపోతే మనం ఎలా ఉంటామంటే, మీరు చదవండి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుండి. హబక్కూకు గ్రంథం ఎక్కడుంది? నీ కనుదృష్టి దుష్టత్వమును చూసి చూడలేనంత నిష్కలంకమైనది దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన బాధించు వారు చేయు బాధను. ఆయన కనుదృష్టి ఎలాంటిదంట? దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది దేవుని కనుదృష్టి. చదువు. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులను తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. ఇక్కడ మనుషులందరూ కూడా దేనికి సమానులై ఉన్నారట? దేనికి సమానులై ఉన్నారు? పురుగులతో, ఎన్నిక లేని పురుగులతో, చేపలతోనూ
పక్షులతోనూ సమానులై ఉన్నారు. వలలో చిక్కబడే పక్షుల వలె మనుషులు ఉన్నారు, వలలో చిక్కే చేపల వలె మనుషులు ఉన్నారంట. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. వాడు మానవులందరినీ ఏం చేస్తున్నాడంట? లాగి ఉన్నాడు. గాలానికి గుచ్చి మనం చేపలు ఎలా పడతాం? గాలం వేస్తాం, గాలానికి ఎర్ర పెడతాం, ఆ ఎర్రను చూసి చేప వస్తుంది, దాని లోపల ఉన్న గాలంతో లాగేస్తాం. మనుషులందరూ కూడా అలాగున ఒక చేపల్లాగా వలలో చిక్కే చేప ఏమంటారు పక్షుల్లాగా ఏమవుతున్నారట? చిక్కబడుతున్నారు అంటాడు. ఎర్రలు చూసి మోసపోతున్నాం. ఆన్లైన్లో వచ్చే ఎర్రలు చూసి చాలామంది మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. నువ్వు 10,000 ఇస్తే నీకు ₹1,00,000 వస్తాయి, నువ్వు 20,000 ఇస్తే నీకు 2 లక్షలు వస్తాయి అనగానే పాపం చాలామంది ఆ వలలో చిక్కి చాలామంది లక్షలు పోగొట్టుకున్న వాళ్ళ చరిత్రలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. అలాగుననే మనమట ఏం చేస్తున్నామంటే, మీరు రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మొదటి వచనం అదేనా? ఓకే. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఓకే, లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమునై ఉన్న సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించి తెలుసుకున్నట్లు ఎక్కడ కాదు, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టే పాపమును విడిచిపెట్టి సులువుగా మనల్ని గాలానికి తొలగిస్తుంది, సులువుగా మనల్ని అదేంది వలలో చిక్కేటట్టు చేస్తుంది. ఓ పక్షి పడాలి అంటే దానికి ఎర వేస్తారు, విత్తనాలు వేస్తారు, వల పడతారు. ఆహారము ఇక్కడ నాకు ఆహారం ఉందని చెప్పి పక్షి వచ్చి ఏం చేస్తుంది అంటే తినడానికి ట్రై చేస్తుంది, కానీ అక్కడ ఏముంది? వల ఉంది. అలాగా మన జీవితాల్లో చాలా వాటి కోసం ఇది నాకు ఆహారం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు ఏం చేస్తున్నాడంటే వలలు, ఉరులు, గాలములు వగ్గి మనల్ని ఏం చేస్తున్నాడట? లాగేస్తున్నాడు. చాలాసార్లు మనం అలాగా ఇదైపోతూ ఉన్నాం. నువ్వు న్యాయంగా ఉన్నావు, నిర్దోషంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, కానీ నీతిగా లేని, నిర్దోషంగా లేని వాడు వర్ధిల్లుచున్నప్పుడు నువ్వేమనుకుంటావు? వ్యసన పడిపోయి ఇది కాదు అదే బాగుంది అనుకుంటావు. వాడే బాగున్నాడు, నేను కూడా అలాగనే ఉండాలి అని చెప్పి ఏం చేస్తామంట? ఆ వలలో చిక్కడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఆహారం ఉంది అనుకుంటున్నావు, ఆహారం కాదు, అక్కడ వల ఉంది, గాలం ఉంది, ఉరులు ఉన్నాయి. హల్లెలూయా. సో కాబట్టి ఆ గాలములు, ఉరులు మనము తప్పించుకోవాలి అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళికను మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యంలో మనకు చెప్తా ఉంది. చేపలు వలలో చిక్కినట్లుగా మనుషులు ఏం చేస్తున్నారట? చిక్కబడుతున్నారు అనే మాట మనం హబక్కూ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. ఇశ్రాయేలీలకు ఐగుప్తీయులు వేసిన గాలం ఏంటో తెలుసా? వాళ్ళు ఏమంటారు, అరణ్యానికి వచ్చిన తర్వాత వారు గుర్తు చేసుకుని ఏంటో తెలుసా? 11వ అధ్యాయం 15వ వచనం. 11వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 11వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, వాళ్ళ ఆహారం ఎక్కడ? ఐగుప్తులో. కీరకాయలను, దోసకాయలను. ఎర్ర కోసం ఖర్చు పెట్టాల్సిందేం లేదు. ఇప్పుడు చేపను పట్టేవాడు ఎర్రలు తెస్తాడు, చేప దానికోసం ఏమైనా ఖర్చు చేయాల్సిందేం లేదు. ఆహారం కనబడుతుంది, అరే ఎంత ఫ్రీగా వస్తుంది, ఫ్రీ. మేము ఉచితముగా ఫ్రీగా తిన్నటువంటి ఏంటివంట? కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చిన
ఏంటి వాళ్ళ ఉరి, వాళ్ళ ఎర ఏంటి? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, ఇవి వారికి ఎరగా పెట్టాడంట. అందుకని వాళ్ళు అరణ్యానికి వచ్చిన తర్వాత కూడా వాటిని గుర్తు చేసుకుంటున్నారు. అరే అక్కడున్నప్పుడు మాకు అవి ఉండే, ఇవి ఉండే, ఇలా ఉండే, అలా ఉండే అని చెప్పి ఆ ఎర్రలను ఆహారము అనుకుంటున్న దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి చేపలు వలలో చిక్కబడినట్లుగా మనుషులు పాపములో చిక్కబడుతున్నారు. అందుకనే మనకు 123వ కీర్తనలో ఆ భక్తుడు అంటాడు ఒక మాట, 123వ కీర్తన, పక్షి తప్పించుకొనినట్లుగా దేవా నీవు నన్ను తప్పించితివి, లేకపోతే మనుషులు నన్ను ప్రాణముతోనే మింగివేసి ఉందురు అంటారు. 7వ వచనం, 124వ అధ్యాయము 124వ కీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొంటిమి. ఆహారం ఉందని చెప్పి పక్షి వెళ్ళింది. ఒక పక్షిలాగా మనం కూడా ఏం చేస్తున్నామంట, ఏదో మేలుందని, ఏదో ఉందని వెళ్ళిపోతున్నాం. కానీ అలా పక్షి తప్పించుకొనినట్లుగా దేవా నీవు నన్ను ఉరి నుండి, వల నుండి తప్పించితివి అని చెప్పి దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము చిక్కబడుతున్నాము చాలా విషయాల్లో. ఇహ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి మాయలో మనం చిక్కబడతా ఉంటాం చాలాసార్లు. కాబట్టి ఏది మాయో ఏది నిజమో మనం గ్రహించాలి. ఏది మాయో ఏది నిజమో, ఏది ఎరనో ఏది నిజమైన ఆహారమో ఏది ఆహారము కాదో. ఆహారము కాని దానికోసం రూకలు ఖర్చు పెడుతున్నారంట. యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏముంటుంది? ఆహారము కాని దానికోసము డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఏది ఆహారమో ఏది ఆహారము కాదో మనము గ్రహించాలని చెప్పి దేవుని వాక్యం మనకి ఇక్కడ చెప్తా ఉంది. అందుకని అంటున్నాడు ఏమని అంటే, మీరు ఊరక నిలిచి చూడుడి, ఆయనను నమ్ముకొని ఊరక నిలిచి చూడుడి అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. అలా నమ్ముకొని నీవు నిలిచి ఉన్నప్పుడు నీ చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా, రోమపత్రికలో మనం చూస్తాము 8వ అధ్యాయం 31వ వచనం నుండి, ఎన్ని ఊరులు నీ చుట్టూ వచ్చినా, ఎన్ని సమస్యలు నీ చుట్టూ వచ్చినా, ఎన్ని బాధలు నీ చుట్టూ వచ్చినా, యెహోవా ప్రేమ నుంచి, దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపునది ఏది అంటాడు 31వ వచనం నుండి 8వ అధ్యాయం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును. 35 నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంచి ఉంటే, దేవుని మీద నీవు ఆధారపడి ఉంటే, దావీదు వలె దేవుడే నా ధైర్యం అని చెప్పి నీవు నమ్మి ఉంటే, దాని నుండి తప్పించేవాడు ఎవడు లేడంట. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే దాని నుంచి నీ శ్రమ, బాధ, హింస, చదవమా, శ్రమ అయినను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వలె ఉన్నాము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని ప్రేమ నుంచి మనలను ఏది విడదీయలేదు. ఈ కాకరకాయలు, కీకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, ఈ ఎర్రలు ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు. అవి వచ్చినప్పుడు నువ్వు కంగారు పడితే, భయపడితే, అప్పుడు సనిగితే, అప్పుడు నీవు ఉరిలో ఉచ్చులో చిక్కబడతావు. కానీ దేవుని మీద మనం ఫస్ట్ చూసాం కదా, దావీదు తమ దేవుణ్ణి బట్టి ధైర్యము పొందెను. అది 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ధైర్యము పొందెను. అలాగున మనము ధైర్యము పొంది దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడు దేవుని ప్రేమ నుంచి, నీ నమ్మకం నుంచి, ఆయన కనిపెట్టుకున్న దాని నుంచి ఏది నిన్ను విడదీయలేదు, ఏది నిన్ను తప్పించలేదు. ఆయన ప్రేమ నుంచి మనలను ఏదైనా తప్పిస్తుందా, విడదీస్తుందా అని చెప్పి దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక లేఖన భాగం ఒకటి చదువుదాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. జాలరులను దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపించెదరు. సో కాబట్టి మనల్ని చిక్కించుకునేటువంటి జాలరి, మనకు ఉరియొగ్గే వేటగాడు, వీళ్ళు దుఃఖపడే టైం ఒకటి ఉన్నది. మన నిర్దోషత్వము, మన యొక్క నీతి, మన యొక్క భక్తి మధ్యాహ్నం వలె వెల్లడయ్యే టైంలో అప్పుడు ఏమవుతుందంట, ఈ ఏమంటారు, గాలం వేసేవాడు, ఉరులు ఒగ్గేవాడు, వలలు వేసేవాడు ఏం చేస్తాడంట, వారు దుఃఖించాల్సిన టైం ఒకటి ఉంది. ఇప్పుడు వాని గాలానికి చిక్కామని వాడు సంతోషపడతాడేమో, కానీ ఒక టైం వస్తుంది, ఆ జాలరి దుఃఖపడే టైం. వాడికి దొరకకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపములకు దొరకకుండా మనము తప్పించుకొనినప్పుడు జాలరి ఏం చేస్తాడో తెలుసా? మీరు చూడండి, జాలరి తన యొక్క వలకి ధూపం వేస్తాడంట. తెలుసా ఎందుకు? ఈరోజు చాలా
ఈరోజు చాలా చేపలు నా వలలో పడాలి. ఇది హబక్కూ గ్రంథం మీరు మొత్తం చదివితే అక్కడ అర్థమవుతుంది. వాడి వలలకి, వాడి గాలాలకి ఏం చేస్తున్నాడట? ధూపం వేస్తున్నాడట. అలాంటి వలల నుంచి తప్పించబడిన పక్షి అంటుందేమని, దేవా ఉరిలో నుంచి, వలలో నుంచి పక్షి తప్పించుకునేట్లుగా నీవు నన్ను తప్పించితివి. అలా తప్పించబడినప్పుడు ఏమవుతుంది అంటే, జాలరులు, ఆ ఉరులు వగ్గేవాడు ఏం చేస్తాడట? చదవండి అన్నమాట. 19వ అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథం. జాలరులను దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపించెదరు, జలముల మీద వలలు వేయువారు కృషించిపోదురు. దుమ్మెనతో దువ్వబడు జనుపనార పని వేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ స్తంభములు పడగొట్టబడును. సో కాబట్టి మీరు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే కూడా అక్కడ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలన. మాది కాదు, తెస్సలోనిక 2, మొదటి తెస్సలోనిక 2:13, మొదటి తెస్సలోనిక 2:13. మీ ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యం కాదు. అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటన్నమాట అంటే, జయోత్సాహంతో దేవుడు వేడుకకి మనల్ని కనుపరుస్తాడు. కొరింథీ పత్రిక అనుకుంటాను, మొదటి కొరింథీ పత్రిక. ఓకే, మీరు ఆ మాట ఎతకండి. అయితే జయోత్సాహంతో అంటే దేవుడు ఆ వలలో నుంచి, ఉరుల్లో నుంచి, వాటన్నిటిలోంచి దేవుడు మనల్ని తప్పించి ఏం చేస్తాడంట? జయోత్సాహంతో వేడుకకు మనల్ని కనపరిచేవాడు. అందుకని ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియో లేదు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల మధ్యలో, బాధల మధ్యలో ఏం చేయాలంటే, మనము యెహోవా యందు, దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను నమ్ముకొని మౌనముగా ఉండి ఆయన రక్షణ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు నీ నిర్దోషత్వము, నీ నీతి మధ్యాహ్నం వలె, వెలుగు వలె దేవుడంట వెల్లడిపరుస్తాడు. అప్పుడు అంటాడేమని అంటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. ఆ మాట చదువుదాం. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, వాని వలలకు చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పుకొనును. కాబట్టి అప్పుడు దేవుడు నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం వల్ల వెల్లడిపరిచినప్పుడు, వెలుగు వలె నీ నీతిని బయలుపరిచినప్పుడు, ఇక మొత్తం ఏమంటారు, అన్ని నీ వైపు డ్రాప్ చేయబడి ఉంటాయి. ఆశీర్వాదాలన్నీ, దీవెనలన్నీ ఏం చేస్తాయంట? మన వైపు తిరిగి ఉంటాయంట. అప్పుడు సముద్ర వ్యాపారములు నీ వైపు, జనముల ఐశ్వర్యము నీ వైపు, రాజులు నీ కొరకు సమకూర్చుకొని తీసుకొస్తారంట. ఎప్పుడు? నీ నీతి, నీ నిర్దోషత్వము దేవుడు వెల్లడిపరిచిన దినము. అలాంటి సంఘటన బైబిల్లో ఎక్కడైనా జరిగిందా? యోసేపు లైఫ్ని మనం చూస్తాం. యోసేపు తన ఇంట్లో ఉన్నప్పుడు అన్నలు ఆయన మీద అసూయపడి కొట్టి గుంతలో వేసి అమ్మివేశారు. వీడు మన మధ్యలో ఉండకూడదు, వీడు దుర్మార్గుడు అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు చేసే చెడు పనులన్నీ కొండపోయి తండ్రికి చెప్తున్నాడట. అక్కడ నుంచి ఫతిఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక దుర్మార్గురాలు ఉంది, ఈయన మీద నింద వేసింది. ఈయన నిర్దోషి, కానీ నింద భరిస్తూ ఉన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడే సరైనని జైల్లో వేశారు. హల్లెలూయా. జైల్లో వేస్తే ఆ జైల్లో నుంచి దాదాపు 14-20 సంవత్సరాల తర్వాత ఆయన ఫరో రాజు ముందు నిలబడ్డాడు. అప్పుడు దేవుడు ఈయన మీద ఉన్న నిందలన్నీ తొలగించి ఆయన నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం వల్ల వెల్లడిపరిచాడు. అక్కడ అసలు ఎవ్వడికి లేని
ఏమంటారు అవగాహన, ఎవడికి లేని తెలివి ఫరో రాజు చూశాడంట. ఎవరిలో? యోసేపులో. చూసి మొత్తం సీటు తీసి ఆయనకి ఇచ్చేశాడు. ఫరో రాజు కూర్చునే సీటు అప్పుడున్నటువంటి వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏది? ఐగుప్తు దేశం. ఆ ఐగుప్తు దేశం పవర్ఫుల్ కంట్రీ, ఎన్నో ప్రాంతాలను ఏలుతున్నటువంటి ఆ కంట్రీ యొక్క సింహాసనం యోసేపుకి ఇచ్చేశాడు. అత్యున్నతమైన సింహాసనం అది అప్పుడున్నటువంటి ప్రపంచంలో, ఐగుప్తు సింహాసనం. ఎక్కడి నుంచి వచ్చాడైనా? గుంటలో చీకట్లో ఉండేటాడు. హల్లెలూయా. ఆ చీకట్లో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన నీతి, ఆయన నిర్దోషత్వము వెల్లడిపరచబడలేదు. ఒక టైం వచ్చింది, దేవుడు ఆయన నిర్దోషత్వాన్ని అతి ఎక్కువ వెలుగున్నటువంటి దినములాగా ఆయన దినాన్ని చేసేశాడు. ఫరో రాజు ముందు కథం, కిరీటం తీసి పెట్టేశాడు, సింహాసనం ఇచ్చేశాడు. నీ మాట కాదనకుండా ఎవడు కాలు కానీ చేయి కానీ ఎత్తడానికి వీల్లేదు. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ తర్వాత 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట, సమృద్ధి అయిన ఇది పండింది ఆ దేశంలో. ఆ తర్వాత ఆ దేశంలో ఉన్న ధనము, డబ్బు, బంగారము, వెండి అన్ని ఫరో ఇంటికి వచ్చేసాయి, యోసేపు దగ్గరికి వచ్చేసాయి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. మధ్యాహ్నము వల్ల నీ వెలుగు, ఏమంటారు, మధ్యాహ్నము వల్ల నీ వెలుగు, మధ్యాహ్నము వల్ల నీ నిర్దోషత్వము, వెలుగు వల్ల నీ నీతి ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు నీ వైపు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా ఆ చుట్టుపక్కల దేశాలలో ఉన్నటువంటి విలువైన వెండి బంగారములన్నీ, భూములన్నీ, పశువులన్నీ ఐగుప్తు వశం, యోసేపు వశమైపోయాయి అంట. ఇక్కడ మనం నేర్చుకున్న విషయం, మనం చీకట్లో ఉండొచ్చు, సమస్యల మధ్యలో ఉండొచ్చు. ఇప్పుడు నీ యొక్క నిర్దోషత్వమును, నీ యొక్క మంచితనం ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు వెల్లడిపరిచే దినం ఒకటి ఉంది. హల్లెలూయా. అప్పుడు అందరి మనస్సులు నీ వైపు త్రిప్పబడతాయంట. ఇప్పుడు ప్రపంచం అంతా ఎటు చూస్తుందో తెలుసా? ఎటు చూస్తుంది? ఇజ్రాయెల్ దేశం వైపు చూస్తుంది. ఒక తెలంగాణ అంతా కూడా ఉండని ఈ దేశం ఇంత పవర్ఫుల్గా ఎలా? అసలు ఒకరోజు యుద్ధం కాదు, 2 రోజుల యుద్ధం కాదు, దాదాపు 2 సంవత్సరాల యుద్ధం పోరాటం చేస్తూ ఉంది. 2 సంవత్సరాలుగా ఏం చేస్తుందంట? యుద్ధం చేస్తూ ఉంది. అసలు 2 సంవత్సరాల యుద్ధం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దేశం అంతా ఆర్థికంగా దెబ్బతినే టైం అనమాట. అయినా సరే ఇంకా సింహము లేచి నిలబడ్డది అని సవాల్ చేస్తూ ఉన్నదంట. ఎవరు? ఆ దేశ ప్రధాని. ఇప్పుడు సింహము లేచి నిలబడ్డది గాండ్రిస్తుంది అంటాడు. అంటే ప్రపంచమంతా ఆర్థిక విషయాల్లో వాళ్ళ వైపే చూస్తున్నారు, వ్యవసాయ విషయంలో వాళ్ళ వైపే చూస్తున్నారు, మిలిటరీ వ్యవస్థ విషయంలో వాళ్ళ వైపే చూస్తున్నారు, గూఢచార వ్యవస్థ విషయంలో వాళ్ళ వైపే చూస్తున్నారు. దేవుడు ఆ దేశం యొక్క, ఇశ్రాయేలీల యొక్క నిర్దోషత్వమును మధ్యాహ్నము వల్ల వెల్లడిపరిచాడు. వారి నీతిని వెలుగు వల్ల ప్రకాశింపజేశాడు. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న అమెరికా, జపాన్, రష్యా, చైనా లాంటి దేశాలు ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఇప్పుడు. అంటే దేవుడు వెల్లడిపరిస్తే అందరి దృష్టి నీ వైపు తిప్పబడుతుంది. అందరి దృష్టి మాత్రమే కాదట, అన్ని సమకూర్చి తీసుకొచ్చి ఇవ్వబడుతుందంట. మీరు చదవండి 60వ యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొత్తము, అందులో చాలా విషయాలు ఉన్నవి. దేవుడు ఈ మాటలు మన వెనుకిడిలో దీవించును గాక. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలలో చూసినట్లుగా ప్రభువా, దుర్మార్గులు, చెడ్డవారు వర్ధిల్లుతున్నప్పుడు మేము వ్యసన పడకుండా, కోపపడకుండా, దేవుని యందు నమ్మిక ఉంచి కనిపెట్టుకొని ఉండుటకు దావీదు వలె యెహోవా వలన ధైర్యము పొందెను అన్న రీతిగా మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, నీకు వందనాలు. సులువుగా చిక్కులబెట్టే పాపములలో మేము పడకుండా, ఐగుప్తీయులు వేసిన ఎరలకి ఇశ్రాయేలీయులు బలి అయినట్లుగా మేము బలి కాకుండా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇహ సంబంధమైన గాలములన్నీ, ఉరులన్నీ, వలలన్నీ తప్పించుకొని ప్రభా, మేము నీ సన్నిధిలో నిలుచుటకు సహాయము చేయండి. మీ ఉద్దేశం ఏందో, మీ ప్రణాళిక ఏందో మేము గ్రహించి ప్రతి ఇబ్బంది, శ్రమ కాలములో మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ, మార్చుకుంటూ, సరి చేసుకుంటూ మేము రూపాంతరం చెందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
చేపలు వలలో చిక్కినట్టుగా, పక్షులు వలలో చిక్కినట్లుగా మేము చిక్కకుండా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన నీ వైపు చూస్తూ మేము వెళ్ళుటకు సహాయము చేయండి. నీ ప్రేమ నుంచి ఏది మమ్ములను ఎడబాప నేరదు. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జాలరులు సిగ్గుపడినట్లుగా, గాలములు వేయు ఉరులు వగ్గువాడు సిగ్గుపడినట్లుగా నీవు మమ్మలను తప్పించే దేవుడవు నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లెమ్ము తేజరిల్లుము అనే మాట మా జీవితాలలో నెరవేర్చబడినట్లు, అందుకు తగినంత ఆత్మీయ స్థితిని మేము సంపాదించుకున్నటకు నాయన సహాయము చేయండి. ఇదిగో యోసేపుని ఓ చీకటి గుంటలో ఉన్నటువంటి స్థితి నుంచి అత్యున్నతమైన సింహాసనం మీద మీరు ఎలాగున అతని నీతిని, అతని నిర్దోషత్వాన్ని వెల్లడిపరిచారో ప్రభా, అలాంటి నిర్దోషత్వాన్ని, నీతిని మా జీవితాలలో మేము సంపాదించుకొని దాని యొక్క ఫలితము అనుభవించడానికి కృప దయచేయండి. మనుషులు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోలేకపోయినా, మా చుట్టూ ఉన్నటువంటి ప్రభా పరిస్థితులు మమ్మలను బాధించినప్పుడు మిమ్మలను బట్టి మేము ధైర్యము పొంది నిలిచి ఉండుటకు సహాయము చేయండి. ఏదో ఈ స్థలంలో నీ బిడ్డలున్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. వినవాక్యమును స్థిరపరిచి ఫలింపజేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.